ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ సర్క్యులర్ నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ ఈ యొక్క ఎలిజిబిలిటీ అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఏ విధంగా అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఛానల్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే సంప్రదించవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ ఎస్పీఈటీ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 29 జూన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఎస్పీఈటీ వాళ్ళు అయితే ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అని అయితే సో ఫస్ట్ కాలంలో అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సో జూలై 20th అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఓన్లీ ఈ యొక్క సెంటర్ కోర్స్ అంటే ఈ యొక్క 3 సెంటర్స్లోనే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామంటూ వీళ్ళు పర్టికులర్గా అయితే మనకి కోలంలో మెన్షన్ చేశారు. సో ఏవేవి చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ అండ్ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, ఈ 3 సెంటర్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే సో ఐటీఐ అనేది కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ బ్రిడ్జ్ కోర్స్ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క కంపల్సరీ అయితే మీరు కంప్లీట్ అంతా కూడా టోటల్గా మీరు ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడైతే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అప్లై చేయడానికి. సో ఓవర్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా ఐటీఐ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ యొక్క అడ్మిషన్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారనమాట. అండ్ సిలబస్ చూసుకోవచ్చు, డిప్లొమా ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇవైతే కండక్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్లో ఏవైతే కండక్ట్ చేస్తారో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అందులో క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారనమాట. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూసుకోవచ్చు, ఐటీఐ లాటరల్ ఎంట్రీ ఇంటూ డిప్లొమా కోర్స్ కంప్రైజ్ ద ఫాలోయింగ్ అనేది చూసుకోవచ్చు. సో మ్యాథమెటిక్స్లో 100 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు, ఫిజిక్స్లో అయితే 50 మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో అయితే 50 మార్క్స్ అనమాట. అండ్ టైం టేబుల్ అనేది ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తం అన్నీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది 20 జూలైన అయితే కండక్ట్ చేస్తారు. టైం చూసుకోవచ్చు 10 AM to 1 PM వరకు మ్యాథమెటిక్స్ అయితే జరుగుతుంది. అండ్ 2 PM to 3:30 వరకు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫిజిక్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది కెమిస్ట్రీ అనేది చూసుకోవచ్చు మోడ్ అనేది 3:45 PM to 5:15 వరకు కండక్ట్ చేస్తారనమాట. అంటే కంప్లీట్గా 1 డేలోనే ఇవన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఏ విధంగా అప్లై చేయాలి అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ లింక్ అనేది వెబ్సైట్ అనమాట, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ యొక్క లింక్ అనేది. సో అందులో క్లారిటీగా మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్ అనేది కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ పేమెంట్ అనేది గేట్వే అనేది మీ డెబిట్ కార్డ్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫోటో అనేది బ్లాక్ అండ్ వైట్ అయితే కాదు, ఓన్లీ కలర్ ఫోటో మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తామంటే ఇక్కడ మెన్షన్ చేశారు. సో బ్లాక్ అండ్ వైట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అప్లై అయితే చేయొద్దు అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ యొక్క ఫోటో అనేది కూడా క్యాప్ పెట్టుకొని ఉండకూడదు అండ్ గ్లాసెస్ అనేవి పెట్టుకోకూడదు. సో క్లియర్గా ఐడెంటిఫైగా సో కలర్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది 400 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ ఫీజ్ పేమెంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే సో జూలై 4వ తారీఖు నుంచి ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ అని ఇక్కడ చూసుకుంటే 12th జూలై అయితే లాస్ట్ డేట్ అనమాట. సో ఈ యొక్క ఫాలోయింగ్ మోడ్ అంటే పేమెంట్ చేయాల్సిన లింక్ అనేది కూడా ఇక్కడ మనకి ఏర్పరచడం అయితే జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, అక్కడి నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అనేది కూడా. సో డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ నుంచి మాత్రమే పేమెంట్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత అమౌంట్ అనేది బ్యాక్ ఇచ్చే తిరిగి పరిస్థితి అయితే లేదు అంటూ వీళ్ళు గట్టిగా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ యాక్సెప్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ రైట్ టు క్యాండిడేట్ టు డిమాండ్ ద ఇష్యూ ఆఫ్ ఆల్ టేక్ కేర్. అంటే ఫీజు ఎవరైతే పేమెంట్ చేయలేదో
వాళ్ళకి హాల్ టికెట్ అనేది ఇష్యూ అయితే చేయము అంటూ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది కూడా వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. హాల్ టికెట్ సంబంధించి లింక్ అనేది కూడా సో ఈ యొక్క వెబ్సైట్లోనే పొందుపరుస్తారు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది చూసుకోవచ్చు. హాల్ టికెట్స్ అయితే ఎగ్జామ్ జరిగిన 3 రోజుల ముందునే ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే ఈ యొక్క వెబ్సైట్లో అయితే పెడతామంటూ వీళ్ళు అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ప్రింట్అవుట్ అనేది తీసుకొని మీరు ఈ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టించుకొని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ రిజల్ట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ద క్యాండిడేట్ హ్యాస్ టు సెక్యూర్ మినిమం 35% ఆఫ్ ద మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అంటే మీరు ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి 35% అనేది అన్నిటిలో మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అంటే మ్యాథమెటిక్స్లో 35% రావాలి, ఫిజిక్స్లో 35% రావాలి అండ్ కెమిస్ట్రీలో 35% రావాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అప్పుడే మీకు అడ్మిషన్ అనేది కూడా డిప్లొమా సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలో మీకు అడ్మిషన్ అయితే వస్తుందన్నమాట. ద రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ బై ద SVT AP kept in the same website. సో ఆ యొక్క వెబ్సైట్లోనే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ వాల్యుయేషన్ అండ్ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా వాళ్ళు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తామని కూడా మెన్షన్ చేశారు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బి ఇంటిమేటెడ్ అలాంగ్ విత్ ద రిజల్ట్స్. అండ్ ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి అన్నీ కూడా ఆ టైంలోనే రిజల్ట్స్ టైంలోనే వాళ్ళు మెన్షన్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఒక నోట్ అయితే యాడ్ చేశారు చూసుకోవచ్చు. స్టూడెంట్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అండ్ అపీర్స్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ అదర్ రీజన్ ద అండర్సైన్డ్ హ్యాస్ ఎవర్ రైట్ టు క్యాన్సిల్ ద ఎగ్జామ్ అండ్ ఫర్ఫిట్ ద ఎగ్జామినేషన్ ఫీజ్ పేడ్. ఒకవేళ స్టూడెంట్కి ఎలిజిబిలిటీ లేకుండా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసి ఎగ్జామ్కి వెళ్ళినా కూడా సో అక్కడే తక్షణమే ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేస్తాము అంటూ వీళ్ళు మనకి చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏంటంటే ITI కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ అనేది ఎలిజిబిలిటీ అంటూ ఉంటుంది. అంటే డైరెక్ట్గా డిప్లొమా లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లోకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్తారు. అదనమాట బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అయితే ఇందులో ఒకసారి మెన్షన్ చేశారు. సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటున్నారు కాబట్టి. కాకపోతే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కొంచెం హార్డ్గా అయితే ఉంటుందని చాలామంది చెప్పారు. సో ఒకసారి మీరు ప్రిపేర్ అయితే ఉండండి. సో టైం అనేది కూడా దగ్గరికి అయితే వచ్చింది కాబట్టి సో ఫీజ్ పేమెంట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయగలే. సో 4వ తారీఖు నుంచి మీరు పేమెంట్ చేయడానికి అంటే మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. జూలై 4వ తారీఖు నుంచి మాత్రమే ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ 12వ తారీఖు వరకు మీరు ఎలాంటి పెనాల్టీ అంటే ఈ యొక్క ఫీజ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఆ రోజే. సో ITI విద్యార్థులు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకే ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ హాల్ టికెట్స్ అనేవి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎగ్జామ్కి 3 days అనమాట. అంటే ఎగ్జామ్ అనేది 20th జరుగుతాయి అనమాట. 19, 18, 17 అంటే 17వ తారీఖున మీకు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేది మనకి ఈ యొక్క వెబ్సైట్లో అయితే పొందుపరుస్తారు. అండ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ చూసుకో 35% గ్యారంటీ అయితే రావాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అండ్ చాలామంది విద్యార్థులు లాస్ట్ టైం కూడా చెప్పారనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అంటూ. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. మెయిన్గా డిప్లొమా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఒకసారి ఎవరైనా డిప్లొమా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉంటారు కాబట్టి సో వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అయితే ఉంటాయి. సో మెటీరియల్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒకసారి అప్రోచ్ అవ్వండి. సో అందులో నుంచి మాత్రమే ఈ యొక్క ఆన్సర్స్ అయితే వస్తాయి డిప్లొమా ఫస్ట్ ఇయర్ అనేది. వన్స్ మీరు ఇందులో క్వాలిఫై అయితే మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలో అడ్మిషన్ అయితే హ్యాపీగా అయితే వస్తుందన్నమాట. సో మీకు సంబంధించి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కూడా ఆ రిజల్ట్స్ టైంలోనే పొందుపరుస్తారంటూ వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎలిజిబిలిటీ లేని వాళ్ళకైతే ఎగ్జామ్ అనేది కూడా ఆపేస్తారు. అండ్ ఇన్ కేస్ ఎగ్జామ్ రాసినా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది రాదనమాట. సో టైమింగ్స్ మెయిన్గా నోట్ చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. అండ్ మీరు అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా మొబైల్లో కానీ లేదా PCలో కానీ లేదా నెట్ సెంటర్లో కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు చెప్పాల్సిన డీటెయిల్ అప్డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్కి ఏమైనా ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయచ్చు, లేదా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా సంప్రదించవచ్చు అనమాట. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.